టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం కంప్లీట్గా ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మండలిలో కూడా సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో వాడి వేడి చర్చ అసెంబ్లీలో అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మండలిలో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఒక పక్షమే ఉంది కాబట్టి అక్కడ పెద్ద వాడి లేదు, వేడి లేదు. కంప్లీట్గా మండలి వైపే ఫోకస్, మీడియా అంతా కూడా అక్కడ నడుస్తున్న చర్చ మీదే. అయితే బలం ఎక్కువ ఉన్నా సరే కొన్ని బిల్లులను అడ్డుకోవడంలో వెనకబడుతుందా వైసీపీ అనేది కీలక సంస్కరణలకు సంబంధించి, బిల్లులకు సంబంధించి, విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి వీటి విషయంలో చర్చ అయితే నడిచిందా తప్ప అంతకుమించి బిల్లును అడ్డుకోలేకపోయింది వైసీపీ అనేది. బయట ఉండే చెబుతున్నారు సమాధానాలు, బయట ఉండే కౌంటర్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి ఆ సమాధానాలు ప్రజలకి అనేది. అలాగే జగన్ చేసిన అప్పుల సమయంలో ఆ లెక్కలు, వాటిలో కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ ఆరోపణలో డొల్లతనం కనిపించిందా, తర్వాత జగన్ గారు ఇచ్చిన కౌంటర్. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీ ఇచ్చేశారు. 10 ఏళ్ల పాటు బాబు గారే సీఎంగా ఉండాలి, ఆయనే అవసరం ఆంధ్రప్రదేశ్ కానీ. అది కూడా ఒక జన సైనికుల్లో కానీ కాపు సామాజిక వర్గంలో కానీ ఒక అయోమయానికి గురి చేసిందా మరోసారి ఆయన వ్యాఖ్యల్ని. వైసీపీ సీనియర్లని అరెస్టుల భయం వెంటాడుతోంది. తాజాగా ఏబీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా నడిచిన ఒక ఇష్యూ, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో. సార్, ముందుగా ఇంకా అసెంబ్లీ గురించి పెద్దగా మాట్లాడుకోవడం వేస్ట్ ఏమో, ఒక బడ్జెట్ గురించో ఈ బిల్లుల గురించో తప్ప. కానీ మండలిలో మాత్రం వాడివేడిగా నడుస్తుంది చర్చ. కొన్ని బిల్లులను అడ్డుకోవడంలో బొత్స లాంటి వాళ్ళు మాట్లాడినా అది జస్ట్ మాటలకే పరిమితం అవుతుంది తప్ప వీళ్ళ సంఖ్యాబలాన్ని ఉపయోగించి బిల్లును అడ్డుకోవడంలో వైఫల్యం చెందుతుందా వైసీపీ? తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ప్రతి అంశంలో కూడా రాజకీయమే చేస్తుంది. తనకున్న పవర్నంతా ఎప్పుడు వాడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా వాడదు. మీరు 2014-19 మధ్యలో శాసన మండలిలో ఏ బిల్లునన్నా తెలుగుదేశం అడ్డుకున్నారు? వాళ్ళు విమర్శలే చేశారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ ఫార్ములా ఏంటి అంటే అధికారంలో ఉన్నటువంటి వాడికి అధికారం ఇచ్చారు ప్రజలు, వాళ్ళని చేసుకొనియండి, మేము విమర్శిస్తాం, తప్పు పడతాం, దాంట్లో లోపాలు ఎత్తి చూపెడతాం, కానీ ఫైనల్గా బుల్డోజర్గా జరిగేది వాళ్ళే చేసేసుకుంటారు కదా, ఎందుకు మనం దాని మీద ప్రత్యేకించి అడ్డుపడడం అనే కాన్సెప్ట్ ఉంటుంది. అయితే అప్పుడు వీళ్ళకి పూర్తి మెజారిటీ ఏం లేదు వైసీపీ, కాబట్టి అడ్డుకోలేదు. కానీ ఎలా అడ్డుకోవాలి అన్నది తెలుగుదేశం చూపించింది వీళ్ళకి. రాజధాని బిల్లుల విషయంలో చేస్తే మళ్ళీ అవి కూడా సెక్రటరీ ద్వారా ఆపినటువంటి ఇష్యూస్ ఇవన్నీ చూసాం. కాబట్టి ఆ రోజున వచ్చేటప్పటికి పవర్ అనేటటువంటిది ఎలా వాడాలి అన్నది, అంటే రాజకీయం అనేది నరనరాన జీర్ణించుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం. రాజకీయాలు ఇంకా ఓనమాలు దిద్దుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాజకీయాలకు సంబంధించి ఇంకోటి ఏంటంటే ఫార్ములా, పాలసీలు ఇద్దరు డిఫరెంట్. తెలుగుదేశం పాలసీ ఏంటంటే మనం పవర్లో ఉన్నప్పుడు పని జరగాలి, పవర్లో లేనప్పుడు పనులు ఆగిపోవాలి, ఇంకొకటి చేయనీయకూడదు. వీళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి పవర్ ఇచ్చారు కదా చేసుకొనియండి, తర్వాత మనం అందులో వాళ్ళు పని చేస్తే అందులో ఉన్న లోపాలు ఎత్తి చూపెట్టి మనం మాట్లాడచ్చు కదా. ఇంకోటి అడ్డుకోవడం ఎందుకు అనేటటువంటి రూట్లో ఉంటారు. యాక్చువల్గా అయితే కనుక ఇవాళ అసెంబ్లీలో పెట్టిన ప్రతి బిల్లుని వీళ్ళు మండలిలో ఆపచ్చు, అదే కదా వీళ్ళకున్న పూర్తి దీంతో. ఒక్కటంటే ఒక్క బిల్లు కూడా ఆపలేకపోయారు. ప్రతి దాంట్లో కూడా ఆపలేకపోవడం కదా, ఆపాలి అన్న నిర్ణయం పార్టీ తీసుకోవాలి. పార్టీ తీసుకుని ఉంటే అది వేరుగుండేది, పార్టీ తీసుకోవాలా. ఇప్పుడు రూల్ ప్రకారం ఏంటి, అసెంబ్లీలో బిల్లు చేశాక మండలికి వస్తుంది. మండలి దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి. ఫైనాన్స్ బిల్లుల విషయంలో ఇక్కడ అడ్డు పెట్టడానికి కుదరదు. మీరు ఇందాక కరెంటు బిల్లు అన్న, కరెంటు బిల్లు ఫైనాన్స్ బిల్లు, కరెంట్ ఛార్జీలకు సంబంధించి వీళ్ళు ఆపడానికి కుదరదు. వాళ్ళకి అది ఏ కేటగిరీ కింద పంపించాలో తెలుసు. అది ఫైనాన్స్ బిల్లు జస్ట్ విమర్శించేసి మాట్లాడుకోవచ్చు, అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు, ఓకే వాకౌట్ చేశారనుకోండి, కాకపోతే దాని మీద అంతవరకే ఉంటుంది. అంతకు మించి వీళ్ళు ఒప్పుకోకపోయినా అది ఆటోమేటిక్ ఆమోదం పొందినట్టు మండలి. అట్లాగే జరిగింది అప్పుడు. అందుకే కదా రెండోసారి వీళ్ళు 3 రాజధానుల బిల్లును కూడా ఫైనాన్స్ బిల్లు కిందకి తీసుకురావాలని ప్రయత్నిస్తే మళ్ళీ కోర్టులకు వెళ్ళి అదంతా ఇష్యూ నడిచినటువంటిది. కాబట్టి అక్కడ తేడా ఉంటుంది. అదే సందర్భంలో మిగతా బిల్లులు అంటారా, ఇవాళ వరకు ఉన్నటువంటి దేని మీదన కూడా మిగతా వాటి మీద అంత పెద్ద పబ్లిక్ లోకి వెళ్లే ఇష్యూ లేదు. కరెంట్ బిల్లు ఒకటే ఉంటది, అంటే జనాలకు సంబంధించింది ఒకటే, అంతే. విద్యుత్ ఛార్జీలు, ఇది భారాన్ని ఆపడం అనేది నిజంగా అయితే కనుక చెయ్యొచ్చు. వాళ్ళు ఏ కేటగిరీ కింద పెట్టారు, ఫైనాన్స్ బిల్ కింద పెట్టారు, మామూలు బిల్ కింద పెట్టారు. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న దాన్ని ఆపడం కుదరదు అనమాట. కాబట్టి వదిలేశారు, విమర్శ నడుస్తుంది. ప్రజలకు కావాల్సింది అదే కదా, దాని మీద ఏ చర్చ నడుస్తుంది, విపక్షం ఏం చేస్తుంది, ప్రతిపక్షం చర్చని చూసే తీరిక జనాలకి లేదు, పత్రికల్లో వార్తలు చదివే ఓపిక లేదు. రేపు కరెంట్ బిల్లు వచ్చినప్పుడు
తిట్టుకుంటారు. అదే సమయంలో జగన్ గారు నిద్రపోతున్నాడా అనుకుంటారు. అది రేపొద్దున ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే దారుణం వల్ల కమ్యూనిస్టులు ఆందోళన చేశారు కరెంట్ ఛార్జీల మీద. ఆందోళన చేయడానికి ఒక కార్యకర్తకు కూడా దమ్ము ధైర్యం చాలట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొదటి ఏడాది కొంత వెనకాడారు, కానీ ఆ తర్వాత మీకు ప్రతిరోజు వెంటాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు. కేసులు పెట్టించుకున్నారా ఏదైనా సరే. కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వణుకుతున్నాడు తప్పించి దమ్ముగా నిలబడుతున్నాడు ఎవడున్నాడు? కార్యకర్తలు రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? కరెంట్ ఛార్జీల మీద ఎంత ఉద్యమం చేయాలా? లేదా నీకు జాత కాకపోతే కమ్యూనిస్టులు కలుపుకునేళ్ళు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని కేసులు పెట్టుకున్నా వాళ్ళు దమ్ముగా నిలబడతారు కమ్యూనిస్టులు. వాళ్ళకున్న ఓపిక కూడా ఇక్కడ అంటే వాళ్ళకున్న కమిట్మెంట్ వైసీపీకి లేదు. ఇదేదో పవర్ వచ్చింది వాడుకున్నారు వెళ్ళిపోయారు, జగను కావాలి అంతే. కానీ మిగతా రిస్క్ వీటికి సిద్ధంగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అనేది ప్రూవ్ అవుతోంది అక్కడ. అంటే ఒకటి ఇంతకుముందు సబ్స్టేషన్లు ముట్టడి, విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడల్లా, లేదంటే మద్యం ధరలు పెరిగినప్పుడు వైన్ షాపులు ముట్టడానికి క్లోజ్ చేయడం. మొన్న కూడా గుంటూరులో ఒక ఉద్యమం నడిచింది. ఆ సెంటర్లో వైన్ షాప్ 3 రోజులు మూసేశారు, లేడీస్ అందరూ వెళ్ళి. కానీ ఏంటంటే నడుస్తున్నాయేమో మేబీ, కానీ తెలియట్లేదు మీడియాలో కానీ ప్రజలకు కూడా తెలియకపోవడం. ఇక్కడ సభకు వెళ్ళుంటే జగన్మోహన్ రెడ్డి లేదంటే ఒక పిలిపిచ్చుంటే ఇటువంటి యాజిటేషన్స్ ఏమైనా చేయిస్తుంటే ప్రభుత్వం వెనక్కి తగ్గేదేమో, అది కూడా ఒక మైనస్. నేను వెళ్ళకపోవడం తగ్గదు, పైగా ఎదురుదాడి చేస్తుంది, అందులో డౌట్. అంటే అసలు వీళ్ళ దాడి అంటూ మొదలు పెడితే ఎదురుదాడి చేస్తుందా లేదా? 2 కోణాలు. ఒకటి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడే దమ్ము ఉండాలా, ఆ దమ్ము కనిపించట్లేదు. బయట ఉద్యమాలు చేసే దమ్ము ఉండాలా, అది కనిపించట్లేదు. అది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రతిపక్షం కావాలను, దమ్మున్న ప్రతిపక్షం కావాలను, అంతే, నిలబడే మగాడు కావాలను అని భవిష్యత్తులో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. రిలయన్స్ వాడు కనుక వాకిట్లో బోర్డు పెడుతున్నాడు కదా, మాకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు కావాలని. అలాగే ఆంధ్రప్రదేశ్ దగ్గర బోర్డు పెట్టాల్సిందంటే ప్రతిపక్షంలో పనిచేయటకు నాయకులు కావాలను, సబ్జెక్టుతో మాట్లాడగలిగిన వారు, ఉద్యమాలు చేయగలిగిన వారు, ప్రజల కోసం పనిచేసేవారు కావాలను అని బోర్డు పెట్టుకోవాలి మనం. అంటే అధికారంలోకి రావడం, పాలన చేసేయడం అరేంజ్ చేసేస్తారేమో, కానీ ప్రతిపక్షంలో ఉండడం పెద్ద టాస్క్ ఏమో ఒక రకంగా. అది జగన్ ముందు ఇతను ఉన్నాడు కదా, కాకపోతే ఆ ఈగో పోలా. అయితే నాకు అపోజిషన్ లీడర్ ఫీలింగ్ అన్న కావాలి, లేకపోతే నాకు వెనకాల మంది మార్బల్ లేకపోతే నేను చేయలేనని చూపెడుతున్నాడు ఆయన. అదే మైనస్. అంటే వెళ్ళకపోవడం మైనస్ అనేది నేను ఇంకా గ్రహించట్లేదేమో. మరొక కీలక అంశం ఈ వారంలో గుంతలకు సంబంధించి, లేదంటే ఈ టోల్ ఛార్జీలు. అంటే అంత ప్రకటన చేసినా దాని మీద కూడా ఎందుకు పెద్దగా ఏం మాట్లాడట్లేదు? అంటే ఏదో కౌంటర్ ఇచ్చి వదిలేయడం తప్ప అంతకు మించి ఎందుకు చేయట్లేదు? అంటే చెప్తున్నాను కదా, ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. ఇప్పటికిప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, కేసులు పెట్టి వేధిస్తున్నారు కాబట్టి క్యాడర్కి భయం ఉంది. ఇంకొకటి జగన్ ఆలోచన కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడే మనం రోడ్డు మీదకి లాక్కొస్తే జనాలందరూ మళ్ళీ వీళ్ళందరిని అరెస్టులు, బెయిళ్ళు, ఇదంతా ఒక పెద్ద ఆర్గనైజ్డ్ చేయాలి. మీరు ఫస్ట్లో అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా మొదటి 2-3 ఏళ్ళు యాజిటేషన్ చేయలే, కరోనా అప్పుడైనా ఏనా తర్వాత లాస్ట్ 2 years లో చేసుకొచ్చారు. అంటే ఇప్పుడు చేయాల్సిన అవకాశం రాలేదు అప్పుడు ఒక రకంగా. ఎందుకు లేవు అప్పుడు కూడా? ఇప్పుడు కరెంట్ ఛార్జీలకు సంబంధించి మనకి బిల్లులు అప్పుడు పడ్డాయి. మరి ఇప్పుడు నన్ను ఉద్యమం చేసింది తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్లే ఇచ్చింది కదా అప్పుడు కూడా. కరెంట్ ఛార్జీల గురించి బిల్లులు మాట్లాడమే కానీ ఉద్యమాలు అప్పుడు కూడా చేయలేదు కదా. అంటే 2 నెలలు కరోనా ఉండడం కూడా జనాలందరూ దాని మీదే ఉన్నారు తప్ప దాని మీద కూడా వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు కదా. దాని మీద ఉద్యమాలు చేశారు, చేయలేదు కదా బేసిక్ గా. ఇంకోటి ఏంటంటే క్యాడర్ కూడా ఏం ఆలోచిస్తారు, ఎప్పటి నుంచి రోడ్డు బడి చొక్కాలు దించుకోవాల్సిన అవసరం ఏముందని ఆలోచిస్తారు. నాయకులు కూడా అదే రూట్లో ఆలోచిస్తారు. ఇంకోటి దాన్ని ఏమంటారంటే ముందే మనం కనుక ఆపేస్తే అవతలోడు ఎలర్ట్ అయిపోతాడు. ఇప్పుడు ప్రతిపక్షపు ఆలోచన ఎట్టా ఉంటుందంటే పడినాయండి, పబ్లిక్ పడాలి, మనల్ని దించేశారు, వాళ్ళకి ఆ భారం పడినాయండి, ఆ నొప్పి తెలియకపోతే మనం కనుక ఆపామనుకోండి ముందే వాళ్ళకి ఆ నొప్పి తెలియదు, వీళ్ళేం మనల్ని తిట్టిపోస్తారు. అదే ఇప్పుడు కరెంట్ ఛార్జీలు బిల్లులు వస్తుంది రేపు నెల. ఇప్పటికే నాకు నవ్వు వచ్చింది ఏంటంటే వరద వచ్చింది, ఇంట్లో ఉండట్లేదు, దాని ఇది కూడా ఆఫ్ చేసి ఉంచాం మెయిన్ కూడా. కానీ బిల్లు 1500-1900 వస్తే అంటే ఇంకా మినిమం వేసేస్తున్నారు అంతే. అప్పుడు ఇంకేంటి మినిమం అనేది? మినిమం అంటే అప్రాక్సిమేట్ గా గత 3 నెలలు ఎలా వాడారు అనేది చూసి దాని మీద కూడా వేసేస్తారు. ఒకసారి ఏం చేయాలో 150 చేశారంటే ఒక అర్థం ఉంది. అవును, 2 నెలల నుంచి లేవన్నప్పుడు ఎట్లా చేయాలి? దాని యావరేజ్ బిల్ ఏదో అంటారు, అలా వేసేస్తారు. కరెక్ట్, అది ఉంటుంది నేననే పాయింట్. ఇప్పుడు అదే ఒక ఎత్తు అయితే ఇప్పుడు నాకు తెలిసిన ఇది ఉంది, దాని పేరు ఏమంటారు, మన సోలార్ ప్యానల్. ఆ ఇంట్లో చూస్తే వాళ్ళ 550 యూనిట్లు ఉత్పత్తి అయింది, ప్రొడ్యూస్ చేశారు. 700 యూనిట్లు ఏమో గాలింది. అంటే పైన ఎంత వస్తుంది? 150 యూనిట్లు వస్తుంది. అవును,
బిల్లు ఎంత రావాలి 150 యూనిట్లు అంటే అప్పుడు ₹3 ₹2.5 రావాలి దాని బేసిస్ మీద. 500 రూపాయలు రావాలి, ₹2,000. ఏంటి అంటే 500 బేసిస్ మీదనే వేస్తున్నారు. అప్పుడు మీకు టారిఫ్ పెరిగిపోద్దిగా, యూనిట్ ఛార్జ్ పెరుగుద్ది కదా, మిగిలిన దాని మీదనే కదా వేయాల్సింది. అవును. ప్లస్ అది కూడా కనబడలా నాకు, అందులో ఆ బిల్లులో చూస్తే కనబడేది అంటే ఏదో ఎనర్జీ ఛార్జెస్ 900 అంట. ఈ పవర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు నువ్వు ఎనర్జీ ఛార్జ్ పెట్టాలి, కానీ సోలార్ది ఎనర్జీ ఛార్జ్ ఎందుకు? పవర్ వాడుకున్నది అంతే. అవును. నువ్వు వాళ్ళది వాడుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, కానీ వాళ్ళ దగ్గర మళ్ళీ వసూలు చేయడం ఏంటి అంటే ఇట్లాంటి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది. ఇవి రాబోయే రోజుల్లో అందరికీ తగులుతాయి. ఇదంతా వచ్చే నెల, ఇప్పుడు సరే వ్యక్తిగతం పక్కన పెడదాం, వచ్చే నెల బిల్లులో ప్రతి ఒక్కడికి తెలుసుద్దిగా ఎంత ఛార్జీ పెరిగింది అనేది. అందులో కూడా మీటర్లు కూడా మారుస్తున్నట్టున్నారు. మొన్నటిదాకా ఏమన్నారు, మీటరు దుర్మార్గం, పగలగొట్టండి, ఇదే దుర్మార్గం అని చెప్పారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ అదే పేపర్లో హెడ్డింగ్ ఏమొస్తుంది, అద్భుతమైన మార్పు, ఇవి జరగబోతున్నాయి అని రాస్తున్నారు. అంటే ఏమనాలి మనం దీంట్లో? ఎన్నికల ముందు వరకు సంపద సృష్టించాలంటే బాబు వల్లే, ఆయనే ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి ఆయనే చెప్పారు, అందరూ చెప్పారు. తర్వాత సడన్గా నేనేం మంత్రాలు రావు, నేనేం మాంత్రికుడిని కాదు, మీకు గొంతలు పోడ్చాలంటే టోల్ కట్టాల్సిందే, ఫ్లీట్ మార్చారా లేదంటే ఇదే సంపద సృష్టి అని చెప్పి ఏమైనా చెప్తున్నారా? ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ వీళ్ళిద్దరి విధానాలకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి. జగన్ విధానం ఓ రకంగా చెప్పాలంటే వామపక్ష ఐడియాలజీ, చంద్రబాబు ఐడియాలజీ దాన్ని ఏమంటామంటే రైటిస్ట్ ఐడియాలజీ. ఇది ఆర్థిక విషయాలు, ఆర్థిక విషయాల్లో అన్నిట్లలో ప్రభుత్వ పాత్ర ఉండాలని చూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ పాత్రే ఎక్కడా ఉండకూడదని చూసుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఇదివరకైనా అంతే. ఇప్పుడు అంటే ఆయన మార్క్ కనబడాలా కాదు, జరిగిపోవాలి, మనకి చేతుల మీద భారం పడద్దు. ఇప్పుడు మన జగన్ ఏమంటాడు, రోడ్లు ప్రభుత్వ డబ్బుల్లో నుంచి ఇచ్చాడు కదా, అంతే. వెరీ సింపుల్ లాజిక్. నాకు అర్థం కాంది, మనందరం బండి కొన్నాం, కారు కొన్నాం, ఏది కొన్నా మనకి దాంట్లో రోడ్డు ట్యాక్స్ అని వేస్తాడు. ఏంటి అది అని అర్థం? మనం రాబోయే ఆ వెహికల్కి 15 ఏళ్ళు ఏమో కాలపరిమితం, లైఫ్ ట్యాక్స్ అని కూడా. ఈ 15 సంవత్సరాల పాటు మనం వాడుకోవడానికి పన్ను ముందే కట్టించుకుంటారు కదా, కట్టించుకుంటారు. అవును. మరి మళ్ళీ రోడ్డు టోల్ గేట్ ఏంటండి? 18%. సరే, హైవే వాడు వేసాడంటే ఒక అర్థం ఉంది, ఎందుకు ఈ రోడ్లు కాదు కదా అనేసి. కానీ ఈ డబ్బులు వచ్చేది రాష్ట్రానికేగా. అవును. మరి ఈ డబ్బులు రాష్ట్రానికి వస్తున్నప్పుడు రాష్ట్రం మళ్ళీ మన దగ్గర రోడ్డుకి టోల్ గేట్లు వేస్తాము, గుంటలు పోర్చడానికి డబ్బులు లేవంటాం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, దాని పేరు ఏమంటారు, సెస్ అని వేస్తున్నారు, పెట్రోల్ రోడ్ ట్యాక్స్ అని వేస్తున్నారు, రోడ్డు సెస్ అని. మరి ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? ఈ రెండు కలిపితే అసలు సింపుల్ కదా. కానీ ఇది అడిగేవాడెవడు, మాట్లాడేవాడెవడు, ఎంత వస్తుందో జగన్కి తెలియదా? అడగడం చేత కాదు, ఎందుకంటే తను చేయలేదుగా, తను చివరిలో చేసుకొచ్చాడు, రోడ్లు వేసాడు. ఇప్పుడు ఇక్కడ రోడ్లే వేయట్లా, ఇది ఇప్పుడు గుంటలు పూడుస్తున్నారు. కానీ అదేదో జేబులో నుంచి ఇస్తున్నాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మనందరి దగ్గర వసూలు చేశారు. అసలు మన రోడ్ ట్యాక్స్ కట్టేదే రోడ్ల కోసం, మరి రోడ్ల మీద తిరుగుతాం కాబట్టి రోడ్లు బాగోగుల కోసం రోడ్లు వేయాలని ట్యాక్స్ కడతాం. అదే కాకుండా మళ్ళీ రోజు పెట్రోల్ మీద కూడా కడతాం. అవును, రోడ్ సెస్. అవును. అది కాకుండా హైవేల మీదకి వెళ్తే హైవేల టోల్ గేట్లు అదే హైవే వేస్తారనుకోండి. ఆయన ఆస్పెక్ట్ అట్లుంటది చంద్రబాబు. ఇప్పుడు అది కొత్త విచిత్రం, నీటి తీరువ పాత పద్ధతిలో ఉండేది. మీరు కనుక పొలాల రైతులు ఇంత డబ్బులు కట్టాల్సి వచ్చేది నీటి తీరువ. అది తీసేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన టైంలో స్టార్ట్ చేశారు, తీసేశారు తీయడం. అట్లాంటిది ఇప్పుడు ఏంటి, బనగచర్ల ప్రాజెక్టు కడతాం, దానికి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, 25 ఏళ్ల పాటు వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం, ఎందుకంటే 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. అంటే ఏంటి అర్థం అది? అంటే భవిష్యత్తులో ఇప్పటికే అదేదో మధ్యన అతని పేరేంటి, కార్తీది ఒక సినిమా చూశాను నేను, తమిళ్ డబ్బింగ్ సినిమా. మంచినీళ్ళు అనేటటువంటి దాన్ని చైనాకి సంబంధించిన ఒకటితో టైఅప్ అయ్యి, చైనా వాడి ఏజెంట్ ఇక్కడ ఉండి దేశంలో సమస్యల్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చి, ఇక్కడ ఏది మన అజిత్ దోవల్ స్థాయి పొజిషన్లో ఉన్న వ్యక్తి అనమాట. అంటే డిఫెన్స్కి సంబంధించినటువంటి కీ పొజిషన్లో ఉన్నట్టు, అదే సెక్యూరిటీ అడ్వైజర్ దేశానికి. ఆ పొజిషన్లో ఉన్నోడు రాణించి వెళ్ళి ఆ పొజిషన్లో ఉన్నోడు చైనాకి ఏజెంట్గా పనిచేసి ఇంకొకటితో కలిపి కుమ్మక్కయ్యి, చైనా వాళ్ళతో కుమ్మక్కయ్యి దేశంలో మొత్తం సాగునీటి పైప్ లైన్, అదే తాగునీటి పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి
ప్రజలందరికి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటట్టు సిస్టమ్ పెడతాడనమాట. అది చివరిలో హీరో అడ్డుకునేది ఉంటుంది అందులో. అది హీరోయిక్ వర్షిప్లో చూస్తే అబ్బా సూపర్ సినిమా కదా అనిపించింది నాకు. ఇక్కడ మనం ఆల్రెడీ అది చూసి నేను రోడ్డు మీదకి వచ్చిన తర్వాత చూస్తే ఇదివరకు ఆడాళ్ళు బిందెలు సంఖలో పెట్టుకుని వెళ్ళడం చూస్తాం, ఇప్పుడు డబ్బాలు అట్టుకుని మగాళ్ళు తిరగడం చూస్తున్నాం. అంటే ఇవాళ మంచినీళ్ళ క్యాను తాగకుండా ఉంటే మనం చచ్చిపోతామనే ఫీలింగ్ కార్పొరేట్ వ్యవస్థ మీడియా కలిపి మనకి పుట్టించింది. ఈడేమన్నా ఈ నీళ్ళు ఏమన్నా ఆకాశంలో చూడిపడుతున్నాయా, భూమిలో వచ్చే నీళ్ళే, ఈ నీళ్ళనే ఆడే ఆ ఫిల్టర్లు కొంపకి పెట్టుకోవచ్చుగా అంతే. కానీ ఈ ఫిల్టర్లో తాగితేనే మనం బాగుపడతాం, అది లేకపోతే బాగుపడడం అనేటటువంటి ఒక ఫీలింగ్ని సైకలాజికల్ మనకు క్రియేట్ చేశారు. ఇట్లాగా అదే ఒక సమస్య అనుకుంటే ఇప్పుడు మంచినీళ్ళు తాగే నీళ్ళకి ప్రతి ఒక్కరు బోల్ డబ్బులు తగిలేస్తున్నాడు. అదనుకుంటే ఇప్పుడు సాగునీటికి కూడా డబ్బులు అంటే ఎలాంటిది, ఇది ఎవరు మాట్లాడుతున్నారు అంటే దాంట్లో కూడా సంపద సృష్టి. టోల్ గేటు, ఇరిగేషను, పవరు, ఇవన్నీ దానికి తోడు సంక్షేమ పథకాలు ఆపడం వల్ల అది సంపద సృష్టిగా. ప్రభుత్వం మీద భారం పడకుండా ఇది ఒక మంచి విధానం అని అంటే ఒకసారి పాజిటివ్గా ఆలోచిస్తే బాబు గారు తీసుకున్న నిర్ణయం ఒక మంచి విధానం అని ఎందుకు అనుకోలేము? ఖచ్చితంగా అనుకోవచ్చు, డబ్బులు కట్టేవాడికి. ఎందుకంటే ఇందులో కూడా ఇది క్లియర్గా ఆయన చెప్పింది, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వీళ్ళకి ఈ టోల్ ఛార్జ్ ఉండవు అనేది. అంటే మిడిల్ క్లాస్ మీద మాత్రమే ఈ భారం వేసి ఆ డబ్బులతో రోడ్లు వేసేసి మిగిలిన ఇప్పుడు మనం అనుకున్న రోడ్ ట్యాక్స్లు ఇవన్నీ ఎలాగా సంక్షేమానికి కొంత మళ్లింపు అనేది జరుగుతుంది. జగన్ గారు అదే చేశారని వీళ్ళు చెప్పేది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేయబోతున్నారా? సూపర్ 6 లాంటిది ఎటువంటి ఇబ్బంది లేకుండా అమలు చేయాలంటే ఇటువంటి విధానాలు, ఇటువంటి సంపద సృష్టిలు మన జోబులోంచి డబ్బులు తీసే ఖర్చు పెట్టించడం అనేది తప్పదా? అదే తప్పదా. నేను ఇప్పుడు వాళ్ళు అన్నది ఏంటి, సంపద సృష్టించడం అంటే జనం అనుకున్నది సంపద సృష్టి వేరు, అది వేరు. అవును, మధ్య తరగతి మీద భారాలు వేస్తారని పేదల మీద భారం. ఇప్పుడు పేదవాడికి ఒక ఇది నడుపుతాడు, దాన్ని ఏమంటారు, మినీ వ్యాన్ నడుపుతున్నాడు, వాడేమి ధనవంతుడు కాదు, లారీ, వాడు అవసరం రీచే కొనుక్కుంటాడు. ఇప్పుడు వాడు డబ్బులు కట్టాలిగా. మధ్య తరగతి ఇప్పుడు చిన్న కారు కొనుక్కున్నాడు, ఎందుకు, ఈ బాధ పడలేక, ఈ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు ఈ పడలేక, వాడు ఇప్పుడు బాధితుడేగా. అంతే, అదే అంటున్నాను. కానీ మనం సంపద సృష్టి అంటే జనం ఏమనుకున్నారు, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది పెద్ద ఎత్తున పరిశ్రమలు తెచ్చేస్తాం, వాళ్ళ హైదరాబాద్కి అట్లా పరిశ్రమలు తెచ్చేయడం వల్లనే అందులో నుంచి వస్తున్న ఆదాయంతోనే 50,000 కోట్లు 60,000 కోట్లతోనే దాంతో బతికేస్తుంది తెలంగాణ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నాం, టోల్ గేట్ ద్వారా డబ్బులు సంపాదిస్తాం, లేకపోతే దీని ద్వారా డబ్బులు సంపాదిస్తాం, ఇది సంపద సృష్టి అంటాం. నేను ఇందాక చెప్పినట్టే జగను ప్రభుత్వ రంగంలో ఆసుపత్రులు, ప్రభుత్వ రంగ పాఠశాలలు బాగు చేయటం, ప్రభుత్వ రంగం ద్వారా సంక్షేమ పథకాలు ఇంటికి వేయటం, ఇట్లాంటి రూట్లో తను లెఫ్టిస్టులు కోరుకునే విధంగా ఇళ్ళు ఇవ్వటం, చదువుని అందేలా చేయటం, ఈవెన్ చదువుకొని చిన్నపిల్లలకు కూడా చదువులకు పంపించేది అమ్మఒడి, ఇది ఒక సిస్టమ్. ఇతను చంద్రబాబు వచ్చేటప్పటికి చదువు నీ బాధ్యత, మేము జస్ట్ ఒక ఫెసిలిటేటర్, అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ లేదా అంటే సామ్యవాద వ్యవస్థ, ఈ రెండింటిని అంటే కమ్యూనిస్ట్ భాషలో చెప్పాలి లేదా మన ఎకనామిక్స్ భాషలో చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రతినిధి చంద్రబాబు, సామ్యవాద వ్యవస్థ ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి. సామ్యవాదం అంటే రష్యా, చైనా లాంటి చోట్ల తిండి, బట్ట, వసతి, విద్య, వైద్యం ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత. కట్టుకునేవాడు కట్టుకుంటాడు, కట్టుకోలేని ప్రతి ఒక్కడికి ఏర్పాటు అనేది ప్రభుత్వం చూస్తుంది. అదే మీకు అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారీ విధానం ఏంటి, నీకు సంపద అనేటటువంటి దాని మీద అంటే డబ్బులు ఎలా కలెక్ట్ చేయాలి అనే దాని మీద చూస్తారు. ఒక ఫిక్స్డ్గా ఈ రేంజ్ వరకు నేను ఇస్తా అంతే. అయితే ఆ పెట్టుబడిదారి విధానంలో ఉన్నటువంటి సామ్యవాదాన్ని ఈయన పట్టించుకోవట్లా. అమెరికా, యూరప్ దేశాల్లో విద్యా వైద్యం ఫ్రీ, ఇది తెలియాలి మనకి. విద్యా వైద్యం ఫ్రీ అక్కడ అందుబాటులో ఉంటాయి. బాగా బలిసినోడు తప్పించి ప్రైవేట్ దానికి పోడు, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ స్కూల్కి వెళ్తారట. ఇక్కడ అవి డెవలప్ చేసుకుంటే చంద్రబాబు గారు చెప్పినట్టు అద్భుతం ఉంటుంది. అప్పుడు నీకు ఒకటి నేనేమంటానంటే, ఇవాళ నాకు జీతం వస్తుంది అనుకోండి, నేనేం లెక్కేస్తాను, రేపు నెలలో అయ్యేది ఏమవుతుంది, పిల్లలకి ఏంటి. ఇప్పుడు నా బిడ్డ ఏదో యూనివర్సిటీ అంట బెంగళూరులో ఉంటుంది, దాంట్లో చదవాలి అని కోరుకుంది అనుకో,
అప్పుడు లెక్కేసా నేను ఏడాదికి 8 లక్షల రూపాయలు ఏదో ఫీజు. మిగతా అవన్నీ కలిపితే నేను లెక్కేసుకుని చూస్తే 14-15 లక్షలు అవుతుంది. నా కెపాసిటీ అది కాదు. కాబట్టి అమ్మ అట్లా కరెక్ట్ కాదు, నా వల్ల కాదమ్మా. అప్పటికి హౌసింగ్ లోన్ కింద ఇల్లు ఉంది, దాని మీద అడ్డుపెట్టి మళ్ళీ తీసుకోవచ్చు. కానీ లాంగ్ స్టాండింగ్ నేను కట్టలేను అని ఆలోచిస్తా ఒక మధ్య తరగతి. అంతే కదా, కన్విన్స్ చేశాను. లైఫ్ లాంగ్ నా బిడ్డకి నా మీద కోపం ఉండొచ్చు, ఏది ఇది చదివించలేకపోయాడు అక్కడ అనేటటువంటి. కానీ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు ఒకలా ఉండదు కదా కదా. రేపు నేనేం లెక్కేసాను, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను, రేపు పొద్దున్న నేను మానేస్తే అది అప్పు పడాలా, ఇల్లు అమ్ముకోవాలా, ఏం చేయాలి, మధ్యలో ఆగిపోద్ది స్టడీ కూడా. ఇలాంటి దశలోనే బతికిన వాళ్ళు మనలా. అంతే. ఇలాంటిది అకస్మాత్తుగా భారం పడితే తట్టుకోగలుగుతామా? ఒక ప్రభుత్వం ఆలోచించాల్సింది వాళ్ళ షూస్ లో నుంచి మన వైపు కాదు, మన షూస్ లో నుంచి వాళ్ళు ఆలోచించాలి. ఇవాళ రోజున మన మీద పడే భారపు ఎఫెక్ట్ ఎంతవరకు తట్టుకోగలుగుతారు ప్రజలు అనేటటువంటిది. అది ఆలోచించకపోతే తాత్కాలికంగా బానే ఉంటది ఈ రాజకీయము, తిట్టిపోయడము, విమర్శ. ఇది లాంగ్ స్టాండింగ్ లో ఇది తట్టుకోలేనంత స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రజలు ఏం చేయాలి? పర్లేదు జగన్ గారు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడంట, అందుకని వీళ్ళు బాగు చేస్తున్నారు కాబట్టి మనం గడదాం అనుకుంటాడా? మీరు రాజకీయం ఏమైనా చేసుకోండి, నా మీద పడకండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఏ పేదవాళ్ళైనా ఏం కోరుకుంటారు? తనకి వరకు నవరత్నాలు వచ్చినాయి, ఇప్పుడు ఆ నవరత్నాల కంటే ఇంకో రూపాయి ఎక్కువ రత్నం సూపర్ 6లో వస్తుందని చెప్పారు. అతను మొత్తం కలిపితే ఏడాదికి 1.5 లక్షలు ఇచ్చాడు, మేము 2 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. ఈ 2 లక్షలు వచ్చినాయా? ఇప్పుడు రాలేదు. జగన్ వల్ల నాశనం అయిపోయింది కాబట్టి అంటే నువ్వు అప్పుడే చెప్పావు కదా 14.5 లక్షల కోట్ల అప్పు అని. 14.5 లక్షల కోట్ల అప్పు చెప్పినప్పుడే నువ్వు ఈ పథకాలు చెప్పావు. నీకు భారం వేస్తానన్నా, లేదా భారం తగ్గిస్తానన్నావు, కరెంట్ ఛార్జీ తగ్గిస్తానన్నావు, వాలంటీర్ 10,000 జీతం పెంచుతానన్నావు, సచివాలయ వ్యవస్థ అద్భుతంగా ఉంచుతామని చెప్పావు. అన్నీ తీసేసి వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసుకు పోతే డబ్బులు అవసరం అవుతాయి, ఏ పనికి కావాలన్నా సమస్య అవుతుందంటే ఇసుక అద్భుతంగా ఫ్రీగా అందిస్తాం, ఇప్పుడు అంతకంటే ఎక్కువ రేటుకి వస్తే ఇవన్నీ అడ్వాంటేజీ. జగన్ దుర్మార్గుడు కాబట్టి ఇవన్నీ భరిద్దాం మనం అని ఎన్ని రోజులు అనుకుంటారు జనం? జగన్ మీద విమర్శలు లేదంటే జగన్ ఇంకా తప్పుగా చూపించే ప్రయత్నం కంటిన్యూగా జరుగుతోంది. మొన్న అప్పుల విషయంలో, అప్పుల లెక్కల విషయంలో కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ డొల్లతనం బయటపడింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. ఇక్కడ లోపం తెలుగుదేశం పార్టీదా లేదంటే నిజంగా జరిగింది అదేనా? 6 లక్షల కోట్లకి 10 లక్షల కోట్లకి అంటే ఆ వ్యత్యాసం వీళ్ళు చూపించారు, వాళ్ళు చూపించిన లెక్కలు కూడా వాళ్ళు చూపించారు. ఎక్కడ కనిపిస్తోంది, ఎక్కడ జరుగుతోంది లోపం? మన ఆలోచన తీరులో లోపం ఉంది అంతే. జనాల ఆలోచన తీరులో లోపం తప్పించి మనకు నచ్చిన నాయకుడు ఉన్నప్పుడు వాడు ఏం చేసినా రైటే. అంటే అసెంబ్లీలో చూపించిన లెక్కలకే బాబు గారు బయట మాట్లాడిన మాటలకే తేడా లేదు. ఆ సంఖ్యలో పేపర్ ఈజ్ పేపర్. ఎప్పుడు ఆ పేపర్లో ఉన్న అంశాలని చర్చించుకునే తీరు మీద ఆధారపడి ఉంటుంది అనుకూలత, వ్యతిరేకత అన్నది. చంద్రబాబు నాయుడు ఒక దాన్ని ఏమంటారు, ఇసుక రేటు పెంచాడు, జగన్ గారు దోచుకుపోవడం వల్ల చేశాడు. లేకపోతే కనుక కరెంట్ ఛార్జీలు పెట్టాడు, జగన్ వల్ల చేశాడు. అదాని జగన్ వచ్చినప్పుడు పెట్టుబడి పెడితేనేమో రాష్ట్రం రాసిచ్చినట్టు, చంద్రబాబు వస్తేనేమో పెట్టుబడులు వరద. ఇది మన ఆలోచన తీరు. అంటే మనల్ని ఎలా ప్రభావితం ప్రయత్నం చేస్తుంది మీడియా అన్నది. మీరు చెప్పిన అప్పుల వ్యవహారం అయినా అంతే, ఎవరు వచ్చినా అప్పు చేయక తప్పదు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు అనుగుణంగానే చెయ్యాలి. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు అనుగుణంగా కాకుండా 15,000 20,000 గబక్కని చేస్తారు, కానీ నెక్స్ట్ దాంట్లో అది జమ చేస్తారు, మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసేయాల్సిందే. అది దాటి చేయడానికి ఉండదు, అది దానికి క్లియరు. అలాగే ఇప్పుడు ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే ఇవి కూడా పెట్టేస్తున్నారు కార్పొరేషన్స్. కాబట్టి ఏదైనా అదే నడుస్తుంది. ఇవి కాకుండా చేసేటటువంటి లెక్కలు ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు టైంలోనూ అప్పులు జరిగినాయి, జగన్ టైంలోనూ అప్పులు జరిగినాయి. చంద్రబాబు నాయుడు చేసిన అప్పులతో ఇచ్చిన సంక్షేమం ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులతో ఇచ్చిన సంక్షేమం ఏంటి, ఇది భవిష్యత్తులో చర్చ వస్తుంది. ప్రస్తుతానికి ఈ లోపు ఏ లెక్కలు చెప్పినా జగన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ జగన్ అప్పులు చేసి నాశనం చేశాడనే నమ్ముతారు, మీరు నేను ఎంత చెప్పినా. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే వాళ్ళేమో జగన్ అద్భుతంగా చేస్తే చంద్రబాబు నాశనం చేశాడని వీళ్ళు నమ్ముతారు. మధ్యలో ఎదవరకు ఇది కరెక్టు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేటటువంటి తటస్థ పాత్ర పోషించే మేధావులు ఇప్పుడు నిశ్శబ్దపు పాత్ర పోషిస్తున్నారు. తప్పు అంటే వాళ్ళు ఏమి చెప్పట్లా. ఇదివరకు జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, లేకపోతే కనుక ఆర్థికవేత్తలని కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇదిగో కాగులో ఇట్లా ఉంది ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కదా.
అంటే వీళ్ళు ఏంటి తటస్థ పాత్ర పోషించేవాళ్ళు. ఏది రైట్ అయితే అది, ఏది రాంగ్ అయితే అది చెప్పేవాళ్ళు. పత్రికలు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా రాసుకోవచ్చు, కానీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇది మంచి ప్లాట్ఫామ్ కనబడేది. ఇదిగో అప్పులు ఇంత ఉన్నది నిజం, ఇంత కాదన్నది నిజం, ఇది చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లాగా తటస్థ మేధావులు ఎవరు లేరు. మేధావులకు కూడా ఆ ముద్ర ఏ ముద్ర పడిపోయి ఉన్నది. లేదా వీళ్ళు తటస్థంగా ఉన్నా బయటకు వచ్చి చెప్పే ధైర్యం చేయట్లేదు. కాబట్టి అప్పులకు సంబంధించి డొల్లతనం లేదు. ఇవాళకైనా సరే మీరు అర్ధరాత్రి పూట నిద్ర లేపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తను అడగండి, జగన్మోహన్ రెడ్డి అప్పులతో నాశనం చేసేట రాష్ట్రాన్ని చంద్రబాబు కాపాడుతున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి అభిమానులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అర్ధరాత్రి పూట లేపండి, జగన్ అద్భుతంగా పరిపాలించి వీళ్ళు నాశనం చేస్తున్నారు. అంటే ఏ అంశమైనా సరే వాస్తవికత కంటే కూడా ఊహాజనిత ప్రపంచంలో వివరించడం అనేది మనకి సినిమాల పుణ్యం. ఇప్పుడు సినిమాల్లో హీరో ఎట్టనగానే లెగిసి ఎగిరిపోతుంది. దాని ఏందో మనం 100 సార్లు కొట్టినా ఒకడిని ఇప్పుడు కింద కూడా పడ్డాం. అదే హీరో ఇట్లా కొట్టగానే అంత దూరం వెళ్ళి పడతాడు. అదేదో ఎదురుకుండా ఉన్న కరెంట్ స్తంభానికి తగిలి ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా పేలిపోద్ది. అదేదో మన ట్రాన్స్ఫార్మర్ మనం వెళ్ళి గుద్దినా కూడా ఏం కాదు. అంటే మనకి ఆ భ్రమల ప్రపంచంలో బ్రతకడం ఇష్టం. ఇలా బ్రతికేటటువంటి పౌరుడు అర్జెంటుగా ఎట్ట మారిపోతాడు? అవును. అంటే ఏపీ ప్రజలకి చంద్రబాబు గారి మీద ఒక అభిప్రాయం ఉంది. 2014లో ఆయన గెలిపించినప్పుడు ఒక సీనియర్ నాయకుడు కావాలి, రాష్ట్రం విభజన కొత్తగా జరిగింది కాబట్టి కొత్త రాష్ట్రం. ఇప్పుడు మళ్ళీ 2024లో గెలిచినప్పుడు చంద్రబాబు గారి విజన్ చూసో ఆయన చెప్పిన 2040 విజన్. కానీ ఈ సూపర్ 6 పథకాల భారం మోయలేకపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు? అందుకే ఈ డైవర్షన్ రాజకీయాలు, లేదంటే ఈ అప్పుల లెక్కలు ఇవన్నీ మాట్లాడడానికి కారణం అదేనా? మోయలేని భారం, అమలు చేయలేని అంత బలమైన పథకాలు ఆయన మీద వేసుకొని ఇప్పుడు వాటి నుంచి బయట పడలేక పడుతున్న ఇబ్బందులు. ఇప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయాలి అంటే జగన్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాలా? అందుకు చెప్పేశారు. అది ముందు అయిపోయింది ఎపిసోడ్. ఇక అది చెయ్యడము అంటే అది చెయ్యరు. ఆయన ఈ రోజు వరకు బస్సుల్లో ఉచిత బస్సు ఫ్రీ అనేది 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. నగదు బదిలీ అనేది మేనిఫెస్టోలో కూడా ఉంది. బస్సులు ఫ్రీ ఉందా? అప్పట్లోనే అంటే మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు. ఇప్పుడు కూడా బస్సులు మహిళలకు ఫ్రీనే కదా. కాబట్టి అలాంటి హామీలు ఎన్నోసార్లు ఇచ్చారు. సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ, సంపూర్ణ రైతు రుణమాఫీ, ఇది మన కళ్ళెదురుగుండా జరిగింది కదా, సంపూర్ణంగా జరిగిందా? కాబట్టి అయినా కూడా ఇచ్చాంగా, హాయ్ నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు, డ్వాక్రా వాళ్ళకి లక్షాధికారులు చేశాను అంటారు ఆయన. మనం అంగీకరిస్తున్నాం కదా. అంటే సంపూర్ణ రుణమాఫీకి 3 దశల్లో స్టార్ట్ చేసి ముందు 10,000 లోపల ఇలా దానికి దీనికి ఒప్పుకోరు కదా, ఎంత బలంగా మాట్లాడినా. మీరు ఆయన చంద్రబాబు గారు అంటే మీ జీవితాలు మెరుగుపరిచిన మహానుభావుడు అనేటటువంటిది సైకలాజికల్గా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వ్యవస్థ చేత ఒప్పిస్తున్నారు. కాబట్టి ఇంకా దాంట్లో ఎలాగ మీరు కాదని చెప్తారు? ఇష్టమైతే యూ షుడ్ ఫిట్ దేర్, లేదా క్విట్ దేర్. నచ్చితే అందులోకి దూరిపో, అవును అని నువ్వు కూడా చప్పట్లు కొట్టు, కాదు అనుకుంటే నువ్వు ఈ ప్రాంతం వదిలేసిపో. ఇది ఎక్కడ వ్యతిరేకత వస్తుంది? ఈ టిట్లలో సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో భయభ్రాంతులకు గురి చేసేయడం ఇవన్నీ ఫ్యూచర్ అంటే ఒకటే లెక్క. బాబు గారు చెయ్యాలనుకున్నా చేయలేరు అవన్నీ. ఇప్పుడు అదేంటంటే దశల వారి. ఇప్పుడు ఈ ఏడాది గ్యాసు, పెన్షన్, గ్యాసు, అన్న క్యాంటీన్ సూపర్ 6 కాదు, కానీ అది చేశారు. అన్నీ ఒకేసారి చేసేస్తే సోమరిపోతులు అయిపోతారు, లేదా ప్రజలకి తర్వాత ఆ ఇంపార్టెన్స్ తెలియదు అని చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఫస్ట్ నుంచి ఇచ్చాడు కదా, మొదటి ఏడాది నుంచి ఇచ్చాడు కదా. మరి జగన్ గెలిపించారా జనం? చీప్ అమ్మన్నారు. అంటే ఒకేసారి ఇచ్చేయడం కూడా జనాలకి నొప్పి తెలిసి ఇలా చేసి ఇవ్వడం వేరే, ఒకేసారి ఇవ్వడం కాదు కదా. 5 ఏళ్ళు ఇచ్చాడు అతను. అదే అండి, అవును. పథకాలు నవరత్నాలు ఇమీడియట్ గా అమలు చేశాడు ఆయన, ఒకదాని తర్వాత ఒకదాని పెద్ద గ్యాప్ లేదు. హామీ అది కదా. అవును, అదే 5 ఏళ్ళు ఇస్తానన్నాడు కాబట్టి ఇచ్చాడు అతను. 4 ఏళ్ళు ఇస్తానన్నది కూడా 5 ఏళ్ళు ఇచ్చిన సందర్భం. అతను చెప్పింది చేశాడు. ఇక్కడ అలా కాదు, అలా చేసిన వాడినే ఓడగొట్టినప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారి ఆలోచన ఎట్లుంటుంది అంటే, నాకు అర్థమైనంత వరకు సంక్షేమ పథకాలు కావాలని మనకు ఓట్లేసిన వాళ్ళు అంటే ఎవరైతే సంక్షేమ పథకాలు పొందే వాళ్ళల్లో 1,70,00,000 అనుకుందాం, 1,40,00,000 అనుకుంటే ఈ 1,40,00,000 1,30,00,000 మంది అతనికే వేశారు ఓట్లు. మిగతా వాళ్ళల్లో అత్యధికులు సంక్షేమ పథకాలు వద్దనుకుంటున్నారు.
అంటే తీసుకున్న వాళ్ళు కూడా వద్దనుకున్నారు. తీసుకున్న వాళ్ళు మొన్నటి వరకు జగన్ హయాంలో దక్కని వాళ్ళు దక్కని వాళ్ళ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వద్దనుకున్నారు. అవును. చంద్రబాబు వస్తే ఇవ్వడనినే వాళ్ళు ఓటేశారు. అది ఇవ్వకూడదనే. తనకు ఓటేసిన వాళ్ళ కోరిక నెరవేరుస్తున్నారు ఆయన. ఈ దశల వారికి ఏదో అవసరమైనప్పుడు పడేయాలి కానీ మొత్తం తీసుకెళ్లి కూర్చోబెట్టి మేపకూడదు. మేపితే వాళ్ళందరూ సమరపోతులు అయిపోతారు, చివరికి ప్రతి పనికి రేట్లు ఎక్కువ అడుగుతారు అనేటటువంటి ఫీలింగ్ మధ్య తరగతిలో బలంగా వచ్చింది. ఒక బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత ఆ భారం ఏమన్నా తెలిసిందా బాబు గారికి? అదేం లేదండి, ముందు తెలియనంత అమాయకుడే ఏంటి. ఇప్పుడు జగన్ యాటిట్యూడ్ ఏంటంటే నేను హామీ ఇస్తే చచ్చినట్టు చేయాల్సిందే. చంద్రబాబు నాయుడుతో వచ్చేటప్పటికి హామీ ఇద్దాం, చూద్దాం, ప్రజలు కన్విన్స్ చేయగలను నేను అనేది నమ్మకం. జగన్మోహన్ రెడ్డిది జనాలు మనం కన్విన్స్ చేయలేం, ఒకసారి చెప్పిన తర్వాత కానీ వెనక్కపోతే అనేటటువంటి. ఇప్పుడు మద్య నిషేధానికి కన్విన్స్ కాలేకనే కదా అతను చెప్పలేకపోయాడు చివరిలో. అదే సందర్భంలో మిగతా ఇస్తానని చెప్పి ఇచ్చాడు కదా. 100కి 90% నా దృష్టిలో 80% అయితే అమలు చేసినట్టు అతను. వీళ్ళు వచ్చేటప్పటికి 100కి 30% అమలు చేస్తూ కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. ఆయన నేను ఇవ్వలేకపోయింది చంద్రబాబు వల్ల అని చెప్పలే. అది తేడా. తల్లికి వందనం మహిళా శక్తి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో లేదని అనుకున్నాం, కానీ తాజాగా పయ్యావుల కేశవ గారు చూస్తే దానికి ఉంది, అది త్వరలోనే అమలు చేస్తామని చెప్పడం. అంటే బడ్జెట్లో ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉన్నాయా, లెక్కలు ఏమన్నా సరి చేయబోతున్నారా? ఖచ్చితంగా తల్లికి వందనం అమలు చేసే అంత కేటాయింపు మహిళలకు సంబంధించి అందులో పెట్టారా? చూద్దాం. ఇది నవంబర్ అయిపోయింది, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలే కదా. ఈ 4 నెలల్లో ఇస్తే గ్రేటే. నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇస్తే గ్రేటే. ప్రారంభిస్తే బడ్జెట్లో చూస్తే ఆ ప్రయోజనం. ఇప్పుడు రైతులకి 20,000 ఇవ్వాలా, 2 పంటల టైం అయిపోతుంది. ఒక పంటది అయిపోయింది, జగన్ దిగిపోయే టైంకి ఒకటి రావాలి, అప్పుడు ఆగిపోయింది కదా. 20,000 వీళ్ళు 20,000 ఇస్తానన్నారు, అది ఆగిపోయింది కదా. రెండోది కూడా అయిపోయింది కదా. ఇప్పుడు నవంబర్ ఈ టైంలోనే కదా సెకండ్ వేసేది, లేదా రేపు జనవరికే వేస్తారు అనుకుందాం. 2 టర్మ్లు అనుకుంటే జగన్ జూన్ ఆ టైంలో అతను వేయలేదు కాబట్టి అదొక టర్మ్ అనుకుందాం. రేపు జనవరి కన్నా వేస్తారా? 1000 కోట్లు బడ్జెట్ చూపెట్టారు. 1000 కోట్ల తట్ట అవుతుంది. నెంబర్ 1 అంటే వ్యవసాయ బడ్జెట్లోనే ఇదంతా సెపరేట్గా పెట్టారు కదా, అన్నదా సుఖీవా అందులో చూపించాలి. తర్వాత ఇందులో ఎన్ని వేల కోట్లు అవుతుంది? దాదాపు 90 లక్షల మంది ఉన్నారు మహిళలు 18 ఏళ్ళు దాటిన. అవును. 90 లక్షలు ఇంటూ 1,500 రూపాయలు. మరి ఆ రేంజ్లో డబ్బులు ఉన్నాయి అక్కడ. నెలకే బడ్జెట్ కేటాయించారా? కేటాయిస్తే గ్రేట్. ఇప్పుడు దాంట్లో 2 కనబడదు. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్, ఏదైతే అమ్మ ఒడి తల్లికి వందనం అన్నారు కదా, ఆ డబ్బుల్ని నేను వివిధ పద్ధతుల కింద పెట్టానని చెప్పాడు ఆయన. కానీ ఆ డబ్బులు అక్కడ అయ్యే చాలవు వాస్తవంగా. 8,000 కోట్లు ఎంత అవసరం అయితే 6,500 కోట్లు పెట్టారు. మరి అది ఇస్తే మేబీ నేను అనుకోవడం తల్లికి వందన డబ్బులు రేపు జనవరిలో వేస్తారు. అప్పట్లో లోకేష్ చెప్పారు అమ్మక్క జనవరిలో వేస్తామని, జనవరిలో వేస్తామని. అదేసేసి ఇది రైతులకు సంబంధించి ఏప్రిల్ మే అంటే వచ్చే ఏడాది, ఈ ఏడాది ఒకటి వదిలేయటం. ఇప్పుడు ఇందులో విశేషం ఏంటంటే ప్రభుత్వానికి దాదాపుగా 15,000 కోట్ల ఎంతో డబ్బులు తగ్గినాయి. ఎట్లాగా 1,500 కోట్లు నెలకు అనుకుంటా ఖర్చు. వాలంటీర్లను తీసేసాక నెలకి తగ్గిందంటారా, మిగులంటారా? అవునవును, డబ్బులు మిగులుతున్నాయి కదా. 2 లక్షల మంది కదా వాళ్ళు, 5,000 అవును, అవి ప్రతి నెల మిగులుతున్నాయి కదా. పోనీ అయ్యన్న తల్లికి వందనాన్ని ఖర్చు పెట్టచ్చు కదా, ఫీజు రియంబర్స్మెంట్ ఖర్చు పెట్టచ్చు కదా. అవును, ఖర్చులు బోల్డ్ అని తగ్గించారు. నవరత్నాల్లోది ఏమి ఇవ్వలేదు, చేయూత ఇవ్వలేదు, తర్వాత దాని పేరేంటది అమ్మఒడి ఇవ్వలేదు, తర్వాత డ్వాక్రా రుణమాఫీ ఇచ్చేవాడు ప్రతి ఏడాది, ఆ డబ్బులు ఇవ్వలేదు. ఇట్లాంటి డబ్బులు బోల్డ్ అని, అలాగే బీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇట్లాంటివన్నీ డబ్బులు వేసేవాడు. అవన్నీ ఆగిపోయినాయి కదా. అవన్నీ డబ్బులు అని మిగిలినట్టే కదా లెక్క ప్రకారం అయితే. అప్పులు చేస్తుంది, అప్పుడు ఎట్లా చేశారు, ఇప్పుడు అంతే చేస్తున్నారు కదా. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు చివరి రూపాయి వరకు వసూలు చేసుకుంటున్నారు కదా. పైగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పులు ఇవి వస్తున్నాయి కదా. ఇంకా మరి అప్పుడేమో ఆ డబ్బులతో సంక్షేమ పథకాలు పెట్టాడు అంటున్నాం. ఇప్పుడు డబ్బులు అయితే అప్పు తీసుకుంటున్నాం, సంక్షేమ పథకాలు మాత్రం అమలు కావట్లేదు. ఇది తాత్కాలికంగా బాగుంటుంది. లాంగ్ స్టాండ్లో వాళ్ళ జనం పరిస్థితి ఏంటి? చేతిలో డబ్బులు ఆడట్లా, లేబర్ చేతిలో డబ్బులు ఆడకపోవడం వల్ల వ్యాపారాలు సరిగ్గా లేవు. వ్యాపారాలు సరిగ్గా లేకపోతే రేపు పొద్దున పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం బాగా సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి ఏకైక వ్యాపారం ఒకటే మద్యం. వాళ్ళకొక్కళ్ళకే 1 బాటిల్ తాగేవాడు 3 తాగుతున్నాడట.
తక్కువ రేటుకి వచ్చిందని. ఉమ్, దాంతో ఒరిజినల్గా 200 రూపాయల రేటు ఇప్పుడు 300 తాగుతున్నట్టు అవును. నడిచిపోతుంది. అదొక్కటి వ్యాపారాలు బాగున్నాయి, మిగతా వ్యాపారాలని బాగా దెబ్బతిన్నాయి అనమాట. అంటే ఈ మిగిలిన ఖర్చుల గురించి డబ్బులు ఏమవుతుందని వైసీపీ ప్రశ్నించాలి ఒక రకంగా. వైసీపీ ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు, అసెంబ్లీలో కూడా మాట్లాడారు. కాబట్టి ఎవడు పట్టించుకుంటున్నాడు? ఎవరికైనా వాడంతటా ఆడికి సమస్య వచ్చినప్పుడు పట్టించుకుంటాడు. రెండవది ఇంకోటి మాట్లాడితే ఏమైపోతుందనే భయం ఉంది. ఈ భయాన్ని పుట్టించారు. ఇవన్నీ అంత త్వరగా పోయాయి కాదు. అంటే ఇలాంటి తెలుగుదేశం పార్టీ ఉంటే ఆ పట్టాభను ఇంకొకరు లెక్కలతో సహా వచ్చి ప్రశ్నించేవాళ్ళు వాళ్ళు కూడా అప్పుడు మధ్యలో నుంచి. నేను అనేది అదే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే హనీమూన్ పీరియడ్ ఇది. ఇప్పటికిప్పుడు మాట్లాడినా రోడ్డు ఎక్కినా ప్రయోజనం లేదు. మిగతా లీడర్లు వీళ్ళవాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి. వైసీపీ నాయకుల్ని ఇంకా ఈ కేసులు భయం వెంటాడుతుందా ఒక రకంగా? అందుకే సీనియర్లు ఎవరు బయటికి రాలేకపోతున్నారా, మాట్లాడలేకపోతున్నారా? ఖచ్చితంగా ఉంటుంది. సీనియర్లది అందుకు కాదు, నిరాసక్తత. ఒక్కసారిగా రోడ్డును పడ్డామే అనేది. అదే సందర్భంలో ఇప్పుడు తన రోడ్డు మీదకి వస్తే 10 మంది కార్యకర్తలు పట్టు రావాలి, వాళ్ళ మీద అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు, వాళ్ళందరినీ కాపాడుకు రావాలి. అది కోర్టులు, లాయర్లు, ఈ ఖర్చులు, ఇదంతా. కాబట్టి కొంత టైం తీసుకుంటారు. ఆఫ్టర్ ఆల్ 5 నెలలు, 5 నెలలకే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడము కష్టం. అంటే అమలు చేసేసిన ప్రశ్నించడానికి ఏముండదు వీళ్ళ దగ్గర. అమలు చేసిన తర్వాత మాత్రమే వచ్చినప్పుడే తెలుస్తుంది. అవును, ఇప్పుడే చెప్పారనుకోండి, మీరు రేటు పెంచలేదా అంటారు. అప్పుడు రేటుకి ఇప్పుడు రేటుకి జనం తేడా తెలిస్తే కదా చెప్పేది. అంటే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేసిన అంత మాత్రం సీనియర్లు భయపడాలని ఏమన్నా ఉందా? వాళ్ళ దాకా వెళ్తుంది ఏం లేదు. ఒక్కటే ఏంటంటే వైసీపీకి తెలుగుదేశం తేడా, తెలుగుదేశం పార్టీ పొద్దు నుంచి సాయంత్రం దాకా 10 మందితో మాట్లాడిస్తుంది ప్రతిపక్షంలో ఉన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకు మా సజ్జల గారిని ముందు కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడిస్తుండేది. ఇప్పుడు కూడా రోజుకి ఒకళ్ళతోనే 2 మాట్లాడిస్తుంది. ప్రతి నాయకుడికి 1-2-3 టీంని ఇచ్చి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడిచ్చే కల్చర్ వీళ్ళ దగ్గర లేదు. ముందు అదో సమస్య. ముందు వాళ్ళకి వెనక నుంచి బ్రీఫింగ్ ఇవ్వాలి. అంటే ఒక సిస్టమ్, ఓ రకంగా చెప్పాలంటే అనార్గనైజ్డ్ సెక్టర్ అది. మనం కూలీల్లో 2 రకాలు ఉంటుంది. ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళు, జీతం తీసుకునేటటువంటి వాళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటాం. అందులో మన ఈవెన్ టీవీ ఛానళ్ళు, పత్రికల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా జర్నలిస్టులు తప్ప మిగతా వాళ్ళందరూ ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకే వస్తారు. వేతన జీవుల కిందనే వస్తాం మనందరం. అదే ఏ రోజుకు ఆ రోజు కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళు అసంఘటిత రంగం అంటారు, అనార్గనైజ్డ్ సెక్టర్ అంటారు. ప్రస్తుతం అనార్గనైజ్డ్ సెక్టర్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆర్గనైజ్డ్ సెక్టర్ ఏమో తెలుగుదేశం పార్టీ. అనార్గనైజ్డ్ సెక్టర్కి ఎప్పుడు కూడా జాతిని ఉద్దేశించి ప్రసంగాలు ఉంటాయి తప్పించి ప్రాక్టికల్ ఉండదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఆ సంస్థాగత నిర్మాణ వైఫల్యం ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి 14లో 9 ముందు పట్టించుకోవాలి, 9, 10, 14 మధ్యలో పట్టించుకోవాలి, 14, 19లోనూ పట్టించుకోవాలి, 19, 24లోనూ పట్టించుకోవాలి. అంతకుముందు ఏమనేవాడు, అన్నా మనం కనుక అట్లా ఒకళ్ళని తీసుకొచ్చి నీది బాధ్యత అని చెప్తే కనుక మిగతా వాళ్ళు దూరం అయిపోతారు అన్నాడు. 14, 19 గెలిచిన తర్వాత సెట్ చేసుకోవచ్చు కదా, సంస్థాగత నిర్మాణం లేకుండానే మనం 151 సాధించాం, తొక్క ఇదేం అవసరం అన్నాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు సంస్థాగత నిర్మాణం లేకపోతే అదే తెలుగుదేశం పార్టీ చూడండి, చంద్రబాబు నాయుడు సంస్థాగత నిర్మాణాన్ని వాడినే రోడ్డు ఎక్కాడు. ఆయన రోడ్డు ఎక్కినప్పుడు ఉద్యమాలు చేయడానికి కానీ, గ్రౌండ్ లెవెల్లో పని చేయడానికి కానీ ఓ నిర్మాణం ఉంది. ఇప్పుడు ఏంది అంటే ఎవడో ఎమ్మెల్యే అయితే లేదా ఎమ్మెల్యే ఓడిపోయినటువంటి క్యాండిడేట్ అయితే అతని అనుచరులే పార్టీ, అతను వెళ్ళిపోతే అతనితో పాటు ఆ జనం వెళ్ళిపోతారు. పార్టీ మళ్ళీ ఇంకోటి తెచ్చుకుని కూర్చోబెట్టుకోవాలి. ఇది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్. కానీ ఒకటి పొలిటికల్ లీడర్లను, కార్యకర్తలను మన ఏదో వల్లభనేని వంశీ వాళ్ళ అంచనలు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు, నోటీసులు ఇచ్చారు అనేది ఒక పోసాన్నో లేదంటే ఒక రామ్ గోపాల్ వరంనో అరెస్ట్ చేసి, అంటే దానివల్ల రాజకీయ లాభం ఏంటి? ఏదో ఎవరినో సంతృప్తిపరచడానికో లేదంటే గతంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలకే కక్ష తీర్చుకొని ఆనందం పొందడం తప్ప అంతకు మించి ఏముంటుంది, ప్రయోజనం ఏముంటుంది? ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాతన విపరీతంగా ఆగ్రహంతో రగిలినటువంటి తెలుగుదేశం కార్యకర్తల యొక్క మానసిక స్వాంతన చేకూర్చే చర్యలు అయ్యి, అదే బాబుని తిట్టిన వాళ్ళని లేదా వాళ్ళ కుటుంబాన్ని విమర్శించిన వాళ్ళందరినీ కూడా ఏదో ఒకటి చేయాల్సిందే, అంటే మేము ఎవరిని వదలట్లేదు చూడండి, అది వాళ్ళంటాం కాదు, కార్యకర్తల ఒత్తిడి వాళ్ళ మీద అట్టుంది. అది మానసికంగా వాళ్ళని తృప్తిపరచబోతే ఇప్పుడు ఈ పాలసీలు వీటన్నిటి తృప్తి కంటే కూడా వాళ్ళు కోరుకుంటుంది ప్రతీకారం. కార్యకర్త యొక్క కోరిక తీర్చే పనిలో గతంలో ఎప్పుడూ చేయనంత సాహసం చంద్రబాబు చేస్తున్నారు. అయినా చాలట్లేదని రోజు ముళ్ళుకర్ర పెట్టి పొడుస్తున్నది ఈనాడు జ్యోతి. ఇంకా వాడిని వేధించలేదు, వీడిని వేధించలేదు, వాడికి ఎట్ట ఉద్యోగం ఇస్తాం, వీడికి ఎట్ట ఉద్యోగం ఇస్తాం, అందరినీ తీసేయాలి కదా. సరిగ్గా చెప్పాలంటే అసలు జగన్ హయాంలో ఉద్యోగాలందరినీ పీకిపడేసి అసలు డిస్మిస్ చేసి పడేసి మళ్ళీ కొత్తగా చంద్రబాబు గారి టైంలో కొత్త ఉద్యోగాలు ఇచ్చేసేసి
వాళ్ళందరినీ అది కూడా అవుట్ సోర్సింగ్ ఇచ్చి ఇళ్ళ మాట అయినట్టు చేసి ఓవరాల్గా ఒక రాజ్యం మారినప్పుడు రాజుగారు మారినప్పుడు కనుక రాణి మారుతారు, దాన్ని ఏమంటారు అంతఃపుర మహిళలు వీళ్ళందరినీ అవతల తీసుకెళ్ళిపోయి కొత్త వాళ్ళని పెట్టుకుంటారు. అట్లాగే చెయ్యాలనే కోరికతో ఉన్నారు వీళ్ళు. ఆ కోరికలో మొత్తం కష్టం కానీ సగభాగం అన్న పూర్తి చేయకపోతే ఎట్లా, వాళ్ళ హాహాకారాలు వీళ్ళకి కర్ణపేయంగా ఉంటాయి. ఆ విధమైనటువంటిది నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ అటాకింగ్ మోడ్ అంటే ఈ వారంలో ఒక మెట్టి పైకెక్కింది అనేది 3 అంశాలు. ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడడం, విజయం గురించి, షర్మిల గురించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకి ఈయన కౌంటర్ ఇవ్వడం, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఏదో. రెండోది పవన్ కళ్యాణ్కి అటాకింగ్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు. మూడోది ఏబి వెంకటేశ్వరరావు మీద తనదైన శైలిలో విరుచుకుపడడం. ఈ 3 వాటికి సంబంధించి ఆయన అటాకింగ్ మోడ్ స్టైల్ మారిందని అనుకోవాలా, కొత్త ప్రతిపక్ష నాయకుడిని ఏమైనా చూస్తున్నావా? కొంతవరకు గతంతో పోల్చుకుంటే బెటర్. 2019-24 మధ్యలోని ఫెయిల్యూర్తో పోల్చుకుంటే చాలా వరకు మారాడు. తను గనక సీఎంగా ఉన్నప్పుడు ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టుంటే అసలు దిగేవాడు కాదేమో, మీడియా ముందు వచ్చి ఉంటే దిగేవాడు కాదేమో. అప్పుడంతా మన వైట్ హౌస్ టైప్లో, వైట్ హౌస్లో కనుక ట్రంప్లు వీళ్ళు పద్దాకు వచ్చి మాట్లాడరు, అధికార ప్రతినిధి మాట్లాడతారు ట్రంప్ స్వరం ఏంటి, బైడెన్ స్వరం ఏంటి అని. మేజర్ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, ఈయన అసలు అది రాల. చంద్రబాబు గారు మీడియాతో స్పందించే తీరు, జగన్మోహన్ రెడ్డి స్పందించే తీరు చూస్తే స్టిల్ నౌ ఈజ్ వీక్. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక 20% సంతృప్తి పరిచి ఉంటాడు అతను, 80% అసంతృప్తినే ఉన్నారు. ఎందుకంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినే తీరిక ఎవరికి ఉంది? అవును, పొంకాలు పేజీలు చదివితే ఎవరికి ఎక్కదు, ఉండదు. రెండో పాయింట్ ఏంటంటే నువ్వు రోడ్డెక్కి కూర్చోవాలి. అవును, న్యాయ పోరాటాలు చేయాలి. ఇవాళకి అనుకుంటా కపిల్ సిబల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎప్పటి నుంచి చేయాలి అవన్నీ? అవును. సో 4 సుప్రీంకోర్టు లాయర్ని ఎంగేజ్ చేసుకోవడం, 4 సీనియర్ లాయర్ని హైకోర్టులో రెడీ చేసుకోవడం, ఈటెట్లలోనూ మొహమాటాలు పక్కన పెట్టడం, ఇవన్నీ ఆయనకి వర్కౌట్ కాదు. రాబోయే రోజుల్లోనే ఆయన చేస్తాడని చూద్దాం. ఇదేంటంటే రంగా చెప్పాలి కాస్త స్వాంతన చేకూర్చారు జగన్, అంత మించి అద్భుతమేం కాదు అది. కానీ మాటల్లో ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత ఆవేశపు మాటలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఏబి వెంకటేశ్వరరావు విషయంలోకి వస్తే ఆయనతో పాటు ఇంకిద్దరు అధికారి పేర్లు ఏదో చెప్పారు. ఓకే, ఆయన మాజీ అధికారి, ఇంతకుముందు ఆయన ఏదో చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆయన్ని పెట్టే మళ్ళీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఒక టీం నడుపుతున్నారు, అరెస్టులు అందరికీ వీళ్ళే స్కెచ్ చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడడం ఏదో వేగ్గా ఉందా, నిజంగా ఇన్ఫర్మేషన్తోనే మాట్లాడినట్టు జగన్ గారు అనిపించింది? ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరో తెలియాలి. బేసిక్గా ఇంతవరకు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఎట్లాంటి ఫీలింగ్ ఆయనకి, ఎవరో ఎమ్మెల్యేలు అవతలకి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్పారు, లేదా ఈయన దగ్గర ఉన్నోళ్ళు ఆయన వంక పెట్టారు, నన్ను కూడా పిలుస్తున్నారన్న ఏబీ గారి ద్వారా ఏదైనా చెప్పారేమో. అది బేస్ చేసుకుని ఆయనలో ఒక ప్రతి కోపం పెంచేసుకున్నాడు, ఆ కోపాన్ని తీర్చుకున్నాడు. అయితే ఏబి వెంకటేశ్వర గారు నేను ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చి సిన్సియర్ ఆఫీసర్, నేను చూసా బెదవాళ్ళు ఒక మహా రౌడీ నాయకుల్ని కూడా అరెస్ట్ చేశాడు ఆయన. అంటే ఆయన డ్యూటీలో చాలా సిన్సియర్, సూటిగా మాట్లాడతాడు, ఎక్కడ మొహమాటపడ్డు. నాకు ఇందులో బాధ అనిపించింది ఏంటంటే ఠాగూరు అలా సూటిగా మాట్లాడే నిజాయితీపరుడైన ఆఫీసర్, ఇటు ఈయన గాని యోగానంద్ గాని ముగ్గురు కూడా సిన్సియర్ ఆఫీసర్గా పేరున్నాడు. ఓ రకంగా వాళ్ళని చంద్రబాబు గారు పెట్టుకుని గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయిస్తున్నారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. నిజంగా ఆయన చెప్పింది నిజమైతే, జగన్ చెప్పింది నిజమైతే చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరు పక్షపాత ధోరణితో వ్యవహరించేవాళ్ళు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలని కోరుకునేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఆ ప్లేస్లో కూర్చోబెట్టారు అంటే సంతోషపడాలి. ఏబి వెంకటేశ్వర గారు స్పందించిన తీరు కూడా బాగుంది, ఘాటైన వ్యాఖ్యలు ట్వీట్ చేసినట్టున్నారు కదా. అంటే ఆ విషయంలో ఇంకా ప్రజలకేం సంబంధం లేదు, ఇది రాజకీయ వ్యాఖ్యలాగా చూస్తారా, లేదంటే రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళిపోయిందా జగన్ గారికి? అది క్రాస్ చెక్ చేసుకోవాలి ఆయన, మనం చెప్పలేము అది. లేదా వీళ్ళు మామూలుగా అయితే కనుక జగన్ మీద కొంత మనకెందుకు వచ్చిన లొల్లి అనుకుంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు జగన్కి. కానీ వీళ్ళని ఆల్రెడీ శత్రువులో చూస్తున్నాడు కాబట్టి ఆయన, వీళ్ళు మేమెందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటారు. అందులో ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయిన మనిషిని అంత లెక్క చేయరు వాళ్ళు. అవును. పవన్ కళ్యాణ్ గారు జనసేన విషయంలో ఆయన భవిష్యత్తు ప్రణాళిక అనేది ఇంకా సరిగ్గా వేసుకోలేదని అనుకోవాలా? ఈ వారంలో ఆయన చేసిన వ్యాఖ్య ఒక రకంగా చంద్రబాబు గారిని పొగడ్డంలో తప్పేం లేదు. అప్పుడు 10 ఏళ్ళు అన్నారు, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు ఇప్పుడు పెంచుతున్నారు, 5 ఏళ్ళు ఇప్పుడు ఎక్స్టెన్షన్. ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన నడుస్తున్నాడు. ఆయనైతే చంద్రబాబు గారి బాటలో నడవాలన్నది ఆయన ప్రణాళిక.
ఈవెన్ మొట్టమొదటిసారి అప్పట్లో 2014లో అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మన ఇద్దరం కలిసి పొత్తు పెట్టుకుందాం అంది. వాస్తవంగా మన ఇద్దరం కలిసి పొత్తు పెట్టుకుందాం అంటే అప్పుడు జగన్ గెలిచేస్తాడు అని భయపడి ఈయన బీజేపీతో పొత్తు పెట్టుకుని మీ ఇద్దరు పెట్టుకోండి, నాకు అసలు సీట్లు కూడా వద్దని చెప్పాడు. లేకపోతే ఆ రోజునే పోటీలోకి వచ్చి ఉండేవాడు, తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చేవాడు. వాస్తవంగా మనందరం ఆయన తృతీయ ప్రత్యామ్నాయంగా చూస్తాం, కానీ ఆయన మాత్రం జగన్కి ప్రత్యామ్నాయంగా బాబు బెటరు, బాబుకి నాలాంటి వాడు అన్న ఉండాలి తప్పించి నేను ప్రత్యామ్నాయం కాదు అని ఆయన ఫీల్ అవుతారు. జగన్కి ప్రత్యామ్నాయం తప్పించి నేను బాబుకి ప్రత్యామ్నాయం కాదు అని ఆయన ఫీల్ అవుతారు. దానికి తోడు చంద్రబాబు గారు అపారమైనటువంటి మేధావి అనేటటువంటిది ఆయనకి నమ్మకం ఉంది. అది ఇప్పుడు మరోసారి స్పష్టమవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగాలనుకోవడం వేరు, జనసేన అధినేతగా ఎదగాలనుకోవడం వేరు. ఇప్పుడు రాజకీయంగా ఎదిగేసాను ఇంకా చాలనుకుంటున్నారా? జనసేనను అసలు ఆయన బ్రెయిన్లో తీసుకోవట్లేదా? మా నాయకుడు, మా పార్టీ, బాబు గారి టీడీపీ అనే ఉద్దేశంలో ఏమన్నా ఆయన మాటలు మాట్లాడుతున్నారా? బేసిక్గా ఒకటే 2 కోణాలు కనబడుతుంది. ఒకటే ఏంటంటే పాజిటివ్గా బాబు గారితో ఉంటూ భవిష్యత్తులో బాబు గారి తర్వాతన ఆయన నాయకుడు అవ్వాలి అన్నటువంటిది లాంగ్ స్టాండింగ్ వ్యూహం అయి ఉండాలి, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి జగన్ అనేటువంటి వాడు గద్దె దిగిపోతే ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకోవచ్చు కాబట్టి చంద్రబాబు ద్వారా జగన్ని తొక్కేబిచ్చి తర్వాత తను ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు అనే ఆలోచన అయి ఉండొచ్చు. అంటే అంత రాజకీయం ఉంటే ఓకే, ఈయన హానెస్టీ నిజాయితీ పరుడు కదా, అంత ఆలోచిస్తారా అని. ఇప్పుడు హానెస్టీ నిజాయితీ పరుడు అయితే కనుక ఇదివరకు మనం అదే అనేవాళ్ళం. వాలంటీర్ల విషయంలో తేడా వచ్చాకన్నా నిజం చెప్పు ఉండాల్సింది. మిస్సింగ్ కేసులు తేడా వచ్చినప్పుడు అని నిజం మాట్లాడాను. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ నేను మాట్లాడాను, తీరా చూస్తే అది రాంగ్ అని అర్థమైందని చెప్పుంటే అది మీరు చెప్పినట్టు హానెస్ట్ అవుతుంది. ఇప్పటికి కూడా మా చంద్రబాబు గారు చెప్పేదాన్ని రాంగ్ని ఈయన కూడా నెత్తిన పెట్టుకుంటే ఇంకా అందులో హానెస్టీ ఏముంటది? తను వ్యక్తిగతంగా హానెస్టీ అయి ఉండొచ్చు, రాజకీయపరమైన హానెస్టీ ఇదివరకు ఉండేది, బోళాగా మాట్లాడేసేవాడు ఆయన. ఇప్పుడు ఆ రాజకీయపరమైన హానెస్టీ పోయింది, ప్రజెంట్ కవర్ చేసుకొచ్చేటటువంటి పనిలో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ స్టీల్ ప్లాంట్ జగన్ నాశనం చేయకపోతే జగన్ నాశనం చేసేది ఏంది, అందులో చంద్రబాబు నాశనం చేసేది ఏంది? బేసిక్గా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ చేయడానికి డ్రామా నడుస్తుంది అక్కడ. దాన్ని కంట్రోల్ చేయడానికి మీరేం చేయగలరు? ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, లేదా మీదే ఎన్డీఏ కాబట్టి. అది మానేసేసి రాజకీయాలు మాట్లాడుకుంటే అక్కడ ప్రయోజనం ఏముంటుంది? అంటే ఆయన కూడా పొలిటీషియన్గానే మారిపోతున్నాడు. ఇదివరకు మళ్ళీ ఆల్టర్నేటివ్ ఇట్లాంటి కాన్సెప్ట్ నుంచి ఉతరకు వచ్చాడు ఆయన, ప్యూర్ పొలిటీషియన్ అయిపోయారు ఇప్పుడు. అంతే, రైట్. చూద్దాం మొత్తానికి ఏం జరగబోతుంది. రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మండలిలో మాత్రం మంచి హాట్ చర్చలు అయితే నడుస్తున్నాయి. కాకపోతే బిల్లులు అడ్డుకునే విషయంలో వైసీపీ వెనక్కి తగ్గుతుందా, లేదంటే బిల్లుల్ని ఆపలేకపోతుందా, స్ట్రెంత్ ఉన్నా సరే ఈ చర్చ అయితే బలంగా నడుస్తుంది ప్రజల్లో. ఇక పవన్ కళ్యాణ్ గారి మాటలకు సంబంధించి కానీ భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతాయి వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ ఎన్ఎస్ఐ.